వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు ఉన్నారు. మనకు తెలుసు జగన్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంత ఘోరంగా ఓడిపోయారు అనేది. ఒకప్పుడు అంటే 5 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీకి కేవలం 23 స్థానాలు వచ్చాయని చెప్పేసి ఎంత వెక్కిరించారో, ఎంత ఎగతాళి చేశారో మనకు తెలుసు. అట్లాంటిది ఈసారి వాళ్ళు కేవలం 11 అంటే 11 అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ ఓటమికి కారణాలు ఏంటి అని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులే విశ్లేషణ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో జగన్ వ్యవహార ధోరణి వల్లే ఈ పరిస్థితి పార్టీకి దాపురించింది అని చెప్పేసి కొంతమంది బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు, విమర్శిస్తున్నారు. మనకు తెలుసు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అలాగే కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళు ఆల్రెడీ ఓపెన్గా మాట్లాడారు. వారి బాటలో మరికొంతమంది వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశం గురించి జగదేవ్ గారు ఏమంటారు తెలుసుకుందాం. జగదేవ్ గారు, సార్, వైసీపీ అనే పరిస్థితి అంటే వాళ్ళకి దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఈ ఓటమిని? ఒక 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఆ అధికారాన్ని వంటబట్టించుకొని ఒక్కసారిగా కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితిలో, దిక్కుతోచని స్థితిలో, సో ఏం చేయాలి? 5 ఏళ్ల పాటు ఎలా ఎదుర్కోవాలి? అంటే ఓటమి అనేది ఏదో బొటాబొటిగా దగ్గరగా వచ్చి ఓడిపోతే కలిగేటువంటి ఆ బాధ వేరే. అసలు మరీ ఈ స్థాయి ఓటమి అనేది జీర్ణం చేసుకోవడం చాలా కష్టం. సో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది ఇట్లా బాహాటంగా విమర్శలు చేయడానికి మనం చూస్తున్నాం. సో ఇంకా మరి కొంతమంది కూడా వస్తారంటున్నారు. సో మీకు తెలిసినంత వరకు ఈ ధోరణి ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా ఎవరెవరు వచ్చే అవకాశం ఉంది? ఇలా జగన్ విమర్శకులు అంటే సొంత పార్టీలో జగన్ విమర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటారా? విమర్శల సంఖ్య ఉంది, కాకపోతే మీరు అన్నట్టు బాహాటంగా చెప్పే వాళ్ళ సంఖ్య తక్కువ. అంటే కొంతమందికి మనకెందుకులే అనుకునే వాళ్ళు కొందరు, లేదు కాముగా ఉంటే రేపొద్దున పక్క పార్టీలకు జంప్ అయిపోవచ్చు కదా. ఇవాళ కాకపోతే సంవత్సరం తర్వాత అయినా 2 ఏళ్ళ తర్వాత అయినా గోడ మీద పిల్లలు చాలామంది ఉంటాయి. అట్లా అనుకునే వాళ్ళు కొంతమంది, లేదు అరే దీనికోసం ఇంత కష్టపడ్డామే అని చెప్పి ఆక్రందనతో ఓపెన్ అవుతారు కదా. అటువంటి వాళ్ళు మీరు అన్నట్టు కరణం గారు కానీ, లేదంటే కేతిరెడ్డి గారు, అసలు స్టార్టింగ్లోనే ఆయన జక్కంపూడి రాజా గారు, మన రాజానగర్ ఎమ్మెల్యే, ఆయన అప్పుడే ఓపెన్ అయ్యారు అసలు. సో అట్లా కొంతమంది ఎవరైతే మనస్ఫూర్తిగా ఓన్ చేసుకున్నారో వాళ్ళు ఇంకా తట్టుకోలేకో, లేదంటే మీరు అన్నట్టు ఘోర పరాభవం ఇది. ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు కదా. కాకపోతే నేను అనుకోవడం, ఏ పార్టీ అయినా సరే ఎన్నికల్లో ఓటమి తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ప్రజలు మనల్ని ఎందుకో పక్కన పెట్టారు. సో ఎందుకు పక్కన పెట్టారు అనే దాని మీద కాస్త రీసెర్చ్ చేయడం, దాన్ని మేధోమథనం అని అంటారు జనరల్గా. మన ఆత్మ పరిశీలన కూడా. సో పార్టీ సీనియర్ నేతలతోనూ కార్యకర్తలతోనూ ఒక సమీక్ష నిర్వహించి మనం ఎక్కడెక్కడ లోటుపాట్లు చేసాం, ఎందుకు మనం ఇట్లా ఓడిపోవాల్సి వచ్చింది, దీనికి రీజన్స్ ఏంటి అని ముందు అధ్యక్షుడి యొక్క ముందు ఒక అడుగు ముందుకేసి చెప్పాలి. బట్ అధ్యక్షులు యాక్సెప్టెన్స్లో ఉన్నారా? లేరు. ఆయన ఆ రోజు ఓడిపోయిన కౌంటింగ్ రోజు ఈవినింగ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, అసలు మనం ప్రజలకు ఎంతో చేసాం, వీళ్ళ యొక్క ఆదరాభిమానాలు ఆప్యాయతలు ఏమయ్యాయో నాకు అంతుపట్టట్లేదు అన్నట్టుగానే అని చెప్పారు. అంటే ఓటమిని ఒప్పుకోలేదు. కష్టంగా ఉంది వాళ్ళకి, దాన్ని అసలు జీర్ణం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ప్రజల తీర్పు కూడా ఇదేంటిది, ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారు, మన ప్రజలకి 100% కరెక్ట్ చేసామే, వాళ్ళు అనుకున్న దానికన్నా ఒక 2 ఎక్కువే చేసామే అన్నట్టుగానే ఉన్నారు తప్ప ఎక్కడ తప్పు జరిగింది అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుంటే త్వరగా బయటపడవచ్చు. తప్పులు ఎక్కడ జరిగాయి అనేది చాలామంది చెప్తానే ఉంటారు, విశ్లేషకులు చెప్తున్నారు ఇక్కడెక్కడ జరిగింది, ఇలా జరిగిందని. కానీ అవన్నీ కూడా వాళ్ళకి అంటే వాళ్ళు చూడటం లేదో, వాళ్ళ చెవికి ఎక్కటం లేదో తెలియదు. కానీ మేము ఎంత ప్రేమ చూపించాం, మేము ఎంత వాత్సల్యం చూపించాం, ఇంత ఆదరాభిమానాలు చూపించాము, అందరికీ డబ్బులు పంచి పెట్టాము, మరి మనకెందుకు దక్కలేదు అవి, ఇదే తరహా తప్ప నిజంగా అన్నట్టు ఆత్మ విమర్శ చేసుకోవటం అనేది ఇంతవరకు కనిపించలేదు. దానికి తోడు
జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాదయాత్రలు ఓదార్పు యాత్ర టైంలో అందరితో కలివిడిగా ఉండు ప్రజల్లో ఉండే మనిషి మీరన్నట్టు అధికారంలోకి వచ్చాక ఒక 4 గోడలకే పరిమితం అయిపోయారా అన్నట్టు అనిపిస్తుంది. అవును, జనంలోకి రాలేదనేది చాలా విమర్శలు కూడా ఉన్నాయి. ఎంతసేపు ఆ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటారు, ఆయన ప్యాలెస్ విడిచిపెట్టి రారు. ఇన్ కేస్ వచ్చినా 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా హెలికాప్టర్లోనే వెళ్తున్నారని, ఒకవేళ జనాల్లోకి వెళ్ళాల్సి వస్తే బారికేడ్లు పెట్టేసి ఆన్ ది వేలో ఏమైనా పెద్ద పెద్ద మహావృక్షాలు ఉంటాయి అవి కూడా కొట్టేసి పూర్తిగా సెక్యూరిటీ అని చెప్పేసి ఆయన పేషీలోకి ఆయన సర్కిల్లోకి రావాలంటే ఎంతో అన్యోన్యంగా బాగా దగ్గరగా ఉండే కుటుంబ సభ్యులు కూడా రాలేకపోయారంట. ఇప్పుడు బాలినేని గారు ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర బంధువు. ఆయన కూడా చాలా సందర్భాల్లో ప్యాలెస్ వరకు వెళ్ళి వెయిట్ చేసి వెనక్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయంట. మరి దాన్ని ఎవరు చెప్పాలి, ఎవరు చూడాలి? పోనీ ఆయన చుట్టుపక్కల ఉండే మన సజ్జల గారు కానీ లేదా ధనుంజయ రెడ్డి గారు కానీ సార్ చాలా బిజీ అబ్బా అదే బా అని చెప్తూ ఉంటారు. జనరల్గా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో మీరు అబ్జర్వ్ చేస్తే లేదా మినిస్టర్లు కానీ మినిస్టర్ కన్నా పక్కనుండే అనుచరులు సార్ వస్తాను తప్పకుండా అన్నట్టుగా కొంచెం వాళ్ళు ఎక్కువ హడావిడి చేస్తుంటారు. సో అట్లాగా వాళ్ళు ఎక్కువ హడావిడి చేయడం వల్ల అధినేతను కలుసుకోలేకపోయారా? పోనీ అధినేత అనేవాడు కూడా సీసీ కెమెరాలో చూడాలిగా, లేదా పిఏని ఈరోజు ఎవరెవరు వచ్చారు ఏంటి, మనం ఎవరైనా కలవాల్సి ఉందా, ఇంకా పెండింగ్ ఉందా, అన్నీ క్లియర్ అయిపోయా అని ఒక పర్యవేక్షణ లేదంటే డౌట్ రైజ్ చేసి అడగాలి కదా. ఏంటి మొన్న వచ్చారా, సరే ఇవాళ కుదరదు లేదా ఈ వీక్ కుదరదు, నెక్స్ట్ వీక్ పలానా డేట్ మనకి ఎప్పుడు కాల్ షీట్ ఎప్పుడు ఖాళీ ఉంది లేదా షెడ్యూల్ ప్రకారం ఎప్పుడు ఖాళీ ఉంది ఆ టైంలో రమ్మని కలుద్దాం అంటే అయిపోయింది కదా. అవును, ఒక చిన్న అబ్బా సార్ మన కోసం భలే ఇంట్రెస్ట్ చూపించారా అని ఆ కన్సర్న్ అనేది ఉండాలి కదా. నాయకుడికి ఎప్పుడు కూడా ఉండాలి. అది అక్కడ స్థాయి పరంగా కాదు, ఒక లోపల వాడి పేరు నచ్చకపోయినా ఆ నాయకుడు అంటే ఇష్టపడకపోయినా బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి. ఏంటి ఎప్పుడు వచ్చారు రెడ్డి గారు, ఓకే అండి అంత బాగానే ఉందా అని పలకరించాలి. అది లేదు. ఎంతసేపు నేను చెప్పిన థాట్స్ నా పథకాలు ఇవే నాకు నడిపిస్తాయి, మీరెవరు చెప్పినా నాకు సంబంధం లేదు, నా బొమ్మ పెడితే అక్కడ కుక్కను నిలబెట్టినా గెలిచేస్తుంది. ఇటువంటి ధోరణిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఈవెన్ అంటే ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు కొంతమంది మంత్రులు కూడా అవును ఆయన దగ్గరికి వెళ్ళలేకపోయారు, వాళ్ళకి అపాయింట్మెంట్లు దొరకలేదు కరెక్ట్ అనేది ఒక విమర్శ వస్తూనే ఉంది. అవునండి, ఎందుకంటే ఇంకొక దగ్గర బంధువు కూడా ఈ టిడ్కో ఇల్లు ఐడియా ఉంది, గవర్నమెంట్ ఇల్లు ఇచ్చి టిడ్కో ఇల్లు సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయి. సో సొంత పార్టీ నేత అయినప్పుడు కూడా ఆ అవకతవకలనే పాపం ఆయన అంటే పేరు అనవసరం ఆయన ఖండించాడు. అధికారులతో మాట్లాడి అంటే లేదయ్యా ఇట్లా పలానా మంత్రి గారు చెప్పారు అంటే లేదు నేను అధినేతతో ముఖ్యమంత్రితో మాట్లాడతాను వెళ్ళారట. 3 సార్లు వెళ్ళి వెనక్కి వచ్చేసాడు ఆయన. ఈ విషయం చెప్దామని వెళ్తే అపాయింట్మెంట్ దొరకలేదు లేదా ఆయన కలవడానికి సుముఖం వ్యక్తం చేయలేదు, తెలియదు, వెనక్కి వచ్చాడు. అటువంటి వాళ్ళందరూ ఏమయ్యారు? అవును, ఒక్కసారిగా సరే ఈయనకి తగిన శాస్త్రి జరిగింది ఇలాగే అవ్వాలి, ఒకసారి అయితేనే తెలిసి వస్తుంది అనే ధోరణిలో కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాకపోతే మీరన్నట్టు కొద్దిమందే ఓపెన్ అవుతున్నారు, కొద్దిమందే బయటకు వచ్చి ఇట్లా స్టేట్మెంట్ ఇస్తున్నారు. కేవలం అధినేత ధోరణి వల్లే లేదంటే అధినేతతో పాటు అధినేత చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఓవర్ యాక్షన్ వల్ల కూడా జరుగుండొచ్చు అని కూడా అంటున్నారు. ఏది ఏమైనా ఓటమి అయిన తర్వాత దాన్ని యాక్సెప్టెన్స్ చేయాలి. ఎక్కడెక్కడ ఏ తప్పిదాలు జరిగాయో దాన్ని నోటిఫై చేసి నెక్స్ట్ టైం అవి కాకుండా రెక్టిఫై చేసుకునేలాగా ఉండాలి. అంతేగాని లేదే ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందే లేదంటే ఏదోనే ఇష్యూ జరిగింది లేదా రిగ్గింగ్ చేశారు ఇట్లా పక్కోడి మీద తోసేసే ప్రయత్నం చేస్తే ఎప్పటికి ఇంక వాళ్ళకి వాళ్ళు తెలుసుకుంటారు. అవునా, అసలు జరిగింది ఎక్కడ, మనం ఎక్కడ తప్పు చేసామనేది వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది. తెలుసుకోవాలి. ఇప్పుడు మనం 2 పేర్లు చెప్పుకున్నాం, కేతిరెడ్డి, కరణం ధర్మశ్రీ. అవును, రేపు ఇంకా రోజులు గడిచే కొద్దీ సో ఇలా బాహాటంగా అధినేత వ్యవహార సరళ గురించి ధోరణి గురించి అసంతృప్తి వ్యక్తం చేసేవాడు విమర్శించే వాళ్ళ సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాం. ఖచ్చితంగా. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, గత ప్రభుత్వంలో 2019లో 151 మంది ఎమ్మెల్యేలతో గవర్నమెంట్ ఫామ్ చేస్తే కేవలం ఒక 7-8 మంది మంత్రులు అధినేత తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా తెర మీదకి వచ్చి స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళు దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ 140 మందికి కూడా 140 మందిలో కనీసం 40 మంది బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అంటే ఒకటి వాళ్ళ ఆక్రందన తెలియజేసే విధం, రెండోది ఇలాగ తెలియజేస్తూ పక్క పార్టీకి దగ్గరయ్యే ప్రయత్నంలో కూడా ఇట్లాంటి స్టేట్మెంట్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. బట్ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.